పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు స్తోత్రాలు. మంచి దేవుడివి, గొప్ప దేవుడివి, కృప కలిగిన దేవుడివి, దయాళుడివి ప్రభువా. మీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు తలపెట్టిన ఈ ప్రత్యేక కూడికలకి ప్రతి పరిస్థితిని మీ చిత్తములో మీరు అనుకూలపరిచినందుకు మీకు స్తోత్రాలు. మీ దాసులను కూడా క్షేమంగా మా మధ్యలో చేర్చారు. నీ చిత్తములో ఉన్న నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు తోడుకొని వచ్చారు. పాటల ద్వారా మహిమ పొందారు. వాక్యము ద్వారా కూడా మీరు మా అందరితో స్పష్టంగా మాట్లాడబోతున్నారు. ఈ వాక్యానికి మేము మా హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. మీ వాక్యాన్ని మేము ఆస్వాదించడానికి, నీ వాక్యాన్ని మేము మా హృదయంలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభా, నీ పరిశుద్ధాత్మని సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మని శక్తితో మీ దాసుని బలపరిచి ఈ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు తన విలువైన మీ మాటలు బోధించమని కోరుకుంటున్నాం. కొన్ని ఆటంకాలు వచ్చినవి, అయితే ఆటంకాలు ఏమీ కూడా మీకు తెలియనివి కాదు. మీ అనుమతితోనే ఆటంకంలో వచ్చినాయి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి కూడికని మీరు మహిమకరంగా జరిగించండి. రేపటి కూడికని మహిమకరంగా జరిగించండి. ఎంతమంది అయితే నీ వాక్య సత్యం కొరకు ఆశతో వచ్చారో మీరు మాట్లాడండి. రక్షణ లేని వారు యేసుక్రీస్తు ప్రభువును గురించిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండడానికి, వారి హృదయంలో ప్రభువుని రక్షకునిగా స్వీకరించడానికి కృప చూపించండి. నిన్ను నమ్మిన వారు, క్రైస్తవత్వంలో ఇప్పటికే ఉన్నవాళ్ళు నీ వాక్యం ద్వారా బలపరచబడ్డానికి, ప్రోత్సహించబడ్డానికి, అవసరమైన చోట హెచ్చరించబడ్డానికి మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ ఈ మందిరాన్ని, ఈ ప్రాంగణాన్ని, మీ దాసుల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని దాసులు పిఎస్ స్వామి గారి గురించి మీలో చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి గురించి ఒకటి రెండు మాటలు చెప్పి వాక్యాన్ని వారికి ఇస్తాను. దేవుడు వారిని అన్య జనాంగములో నుంచి ఒక క్రైస్తవ క్రీస్తుకి వ్యతిరేకమైన సిద్ధాంతంలో నుంచి దేవుడు వారిని రక్షించారు. తదుపరి దేవుడు వారిని మరి ఎన్నో మన దేశంలోనే కాదు విదేశాల్లో ఎప్పుడు అలుపెరగకుండా ఎంతో బిజీగా ఆయన దేవుని తరపున వాడబడుతున్న ఒక పాత్ర దేవుని సేవకులు. మరి వారిని అడిగినప్పుడు వారు ఈ తారీఖులు ఇచ్చారు. మరి వారు కూడా ఎంతో ఇష్టపడి ఈ గ్రామానికి రావడానికి మరి దేవుని చేత ప్రేరేపించబడ్డారు. మరి వారి వాక్యం మీలో చాలా మందికి తెలుసు. యూట్యూబ్లో వింటున్న వాళ్ళు ఉన్నారు, టీవీలో వినేవాళ్ళు ఉన్నారు, రకరకాల మాధ్యమాల్లో వినేవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి మరొకసారి మరి దేవుని దాసులు ద్వారా మరి దేవుడు ఎత్తబోయే వాక్యం కొరకు మీలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మరి ఆ వాక్యాన్ని అందించబోతుండగా మీరు కూడా ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని వినవలసిందిగా మరి దైవజనులు, సహోదరులు స్వామి గారికి ఈ సమయాన్ని అర్పిస్తున్నారు. బ్రదర్ వచ్చి వాక్యాన్ని అందిస్తారు. ప్లీజ్ బ్రదర్. ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభు పేర వందనాలు. ప్రభు యొక్క మహాకృప చేత స్థానిక సేవకులతో ఉన్న సంఘం
ఈ గ్రామంలో ఉన్న మీరు కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ 2 దినాల కూడికల్లో దేవుని వాక్యంతో మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు కలిగించిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు సోదరులు గాబ్రియల్ సల్మాన్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తాడేపల్లిగూడెంలో ఉన్న ఆ స్థానిక సంఘ పర్యవేక్షణలో సంఘముగా మీరు బలపరచబడి దేవునిలో ఎదుగుతూ ఉన్న స్థానిక సంఘంగా మీరున్నారని నేను ఎరిగి, ఆ సంఘం నుంచి వచ్చిన ప్రియులు, నేను ఎరిగిన వారు చాలా మంది స్థలంలో కనబడుతున్నారు. గూడెం చర్చికి చెందిన వాళ్ళు, వారికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈ స్థలంలో మరి నేను ఎరిగిన మొఖాలు కొంచెం ఉన్నాయి, ఎరగని మొఖాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎరిగిన వాళ్ళకి ఎరగని వాళ్ళకి అందరికీ వందనాలు. అన్ని అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడంట. అన్ని అననుకూలంగా ఉన్నప్పుడు ఆనందించేవాడు ఆత్మీయుడంట. అన్యులు ఆత్మీయులు మీరు తేల్చుకోవాలి. ఇప్పుడు మీరు మరి చాలా గంభీరంగా బహిరంగంగా సభలు ఏర్పాటు చేసే పని చేశారు సహోదరులు. కానీ కొన్ని ప్రతికూలతలు వచ్చినట్టుగా వింటున్నాం. మరి ఆ కారణం చేత మనం కొంచెం ఇరుకులో కూర్చోవలసి వచ్చింది కదా. మరి సోదరులు ముందే చెప్పారు, ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడు. కనుక మనం ఇరుకులో ఉన్న ప్రభు సన్నిధిని మనం అనుభవించడం ఇదంతైనా ఆశీర్వాదకరం, మంచిది. మరి నేను ఈ గ్రామానికైతే ఇదివరకు ఎప్పుడు రాలేదు. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు చాలా గ్రామాలు తిరిగాను. మరి ఎందుకు ఈ గ్రామం నాకు తారసపడలేదు. గతించినసారి మీ మధ్యకు వచ్చిన అన్న ప్రకాష్ గారు చెబుతూ, బ్రదర్ సల్మాన్ గారు మిమ్మల్ని అడుగుతారు. లాస్ట్ ఇయర్ నేను ఆ గ్రామానికి వెళ్ళాను, మరి ఈసారి బ్రదర్ గారిని అడిగితే మీరు ఒకసారి వెళ్ళి రండి అని ఆయన కూడా పురుగొల్పారు. మరి సల్మాన్ గారు కూడా కోరారు. మరి దేవుని సేవకులు సల్మాన్ గారు చక్కని వాక్య పరిచర్య అందించే సోదరుడు. మేము కూడా తన్ని మా పరిచర్యలో విరివిగా మేము వాడుకుంటాము. మరి ఆయన నేతృత్వంలో మరి గూడెంలో ఉన్న సంఘ సహోదరులు తమ్ముడు డేవిడ్, మరి తమ్ముడు ఫిలిప్, మిగిలిన వారు కలిసి స్థలంలో ఎంతో ప్రయాసపడుతున్నారని విని ప్రభువుకి నేను స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మంచిది. మరి నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడి కాలయాపన చేయడం అది సమంజసం కాదు. ఇప్పుడు సమయం 10 నిమిషాలు తక్కువ 9 కావస్తుంది. ఎంతసేపు చెప్పమంటారు? మీ ఇష్టం, అక్కడ చస్తారు మీకు. చెప్పండి, ఎంతసేపు వినగలుగుతారు? నా మెసేజ్ స్కేల్ సుమారు 1:15, 1:35 లోపు ముగించే ప్రయత్నం నేను చేస్తాను. మీరు కొంచెం విసుగ్గా ఉన్నట్టుగా మీకు అనిపిస్తే మీ మొక్కలు కొంచెం సొరకాయ మొక్కల్లాగా ఉంచండి. పాపం వినలేకపోతున్నారని ఆపే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం గుమ్మడికాయ మొక్కలు వేసుకొని కూర్చొని విన్నారనుకోండి, మీరు కొంచెం ఆసక్తిగా ఉన్నారని కొంచెం ఎక్కువసేపు వెళ్ళిపోవచ్చు. కాబట్టి కనుక అటు దేవుడి యొక్క నడిపింపు, ఇటు మీ యొక్క ఆసక్తి, నాలో కలుగుతున్న ప్రేరణ, ఈ 3 కోణాల్లో దేవుడు మన మధ్య పనిచేస్తుండగా నేర్చుకోవలసిన కీలకమైన పాఠాలు మనం నేర్చుకుందాం. నాకు తెలిసినంత వరకు ఈ రాత్రి రేపు పగలు కూడా ఊడకు ఉంటుంది అని సోదరులు చెప్పారు. మళ్ళీ రేపు రాత్రి ఈ 3 సందేశాలలో క్రీస్తులో మనం ఎవరం అనే ఒక కీలకమైన అంశం. ఈరోజు ఈ దినాలలో ఆలోచించవలసిన విషయాన్ని మనం కొంచెం అధ్యయనం చేస్తాం. క్రీస్తులో మనం ఎవరం అది మనకి ముందు తెలియాలి. కాబట్టి ఈరోజు క్రీస్తులో మనం ఎవరమో
అనే విషయాన్ని మోషే చెప్పిన సాహిత్యం నుంచి చెప్తాను. రేపు ఉదయం క్రీస్తులో మన ఎవరమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను చెప్తాను. రేపు రాత్రి క్రీస్తులో మన ఎవరమో పేతురు చెప్పిన మాటల నుంచి మీతో చెప్తాను. ఈ పూట మోషే, రేపు ఉదయం యేసుక్రీస్తు, రేపు రాత్రి పేతురు. వీళ్ళు ముగ్గురు దేవుని నమ్మిన మనం క్రీస్తులో ఎవరమో స్పష్టంగా వారు చెప్పారు. కనుక వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని క్రీస్తులో, అదే దేవునిలో నేను అలానే ఉంటినా అన్న ప్రశ్నతో మన వాక్యాన్ని ఆలకించుదాం. నా మనం ఏంటంటే, మీరు ఆలకిస్తూ ఆలోచించాలి, ఆలోచిస్తూ ఆలకించాలి. నా భాషలో అర్థమవుతున్నాయా? ఆలకిస్తూ మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచిస్తూ ఏం చేయాలి? ఆలకించాలి. అప్పుడు మీ హృదయంలో దేవుని యొక్క మెల్లని స్వరాన్ని మీరు వినగలుగుతారు. మంచిది. దేవుని వాక్యం నుంచి ఒక 2 లైన్స్ చదువుతాను. చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. నా వెనకాల చెప్పండి, అప్పుడు అందరూ చదివినట్లు అవుతుంది. ద్వితోపదేశ కాండం 33:29 ఇలా ఉంది. నా వెనకాల చెప్పండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఈ వచనాన్ని ఇలా మార్చి చదువుదాం. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. ప్రార్థన. పరమ తండ్రి, ఈ ప్రాంతాల్లో మీరు జరిగిస్తూ వస్తున్న నీ నమ్మకమైన పరిచర్యకై మీకు కృతజ్ఞతలు. నీ సేవకులు మా సోదరులు సల్మన్ గారు, తనతో కలిసి నీ కొరకు ప్రయాసపడుతున్న బాధ్యత గల సహోదరులు సోదరీలు, వారు చేస్తున్న ఈ పరిచర్య క్రమంలో ఈ పెదకాపురంలో కూడా మీరు ఏర్పాటు చేసుకున్న మీ సంగమన బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి ఈ స్థలములకు చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నీ వాక్యపు వెలుగులో తమ జీవితములను చక్కబరుచుకోవాలని ఆశించి నీ బిడ్డలు చేరి వచ్చారు. ఈ స్థలములో మేము మాట్లాడుకునే మాటలు అవి మనుషుల మాటలైతే మాకు వ్యర్థం. ప్రభా, నీ లేఖనాల నుంచి మీరు మాతో మాట్లాడమని, మేము నేర్చుకునవలసిన ఆత్మ సంబంధమైన ప్రతి పాఠమును మీరు మాకు నేర్పించమని ఆలోచిస్తూ ఆలకిస్తున్న మేము వాక్యాన్ని అన్వించుకోవడానికి కావలసిన కృపనివ్వండి. నీ వాక్యం బయలు వెడలిన తోడని వెలుగు కలుగును అని మీరు చెప్పారు. ఈ స్థలము నుంచి నీ మాటలు బయలు వెడలుతూ ఉండగా అనేకుల హృదయాలలో గొప్ప వెలుగును మీరు పుట్టించాలని మా హృదయపూర్వకంగా మీకు ప్రార్థిస్తూ ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలోని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఎవరైనా మరణించే ముందు వారు చెప్పే మాటలకు చాలా విలువనిస్తాం, చాలా గౌరవిస్తాం. న్యాయస్థానాల్లోనైతే మరణించే ముందు చెప్పే మాటలకు మరణ వాంగ్మూలం అంటారు. కోర్టులో ఎన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా మరణ వాంగ్మూలం దాని ఉంటే మిగిలిన సాక్ష్యాలన్నీ ఒక ఎత్తుగా ఎత్తుతారు. మరణ వాంగ్మూలానికి ఒక స్థానాన్ని న్యాయస్థానం కల్పిస్తుంది. అంటే మరణించే ముందు ఒక మనిషి చెప్పే మాట చాలా అనుభవంలోంచి సత్యం మాట్లాడతాడు అని కోర్టులో కూడా నమ్ముతాయన్నమాట. అందుకనే మరణించే ముందు ఒక మనిషి చెప్పే మాటలు
చాలా విలువ, గౌరవాన్ని మనం ఇస్తూ ఉంటాం. అంతెందుకు మరణించే ముందు ఒక మనిషి చెప్పిన మాటలు వినడానికి వారి కుటుంబ సభ్యులకు కబురంపుతారు. వారు వచ్చిన తర్వాత చివరి మాటలు చనిపోయే వ్యక్తి దగ్గర నుంచి వింటుంటారు. ఒకవేళ పొరపాటున వారు వచ్చేసరికి చనిపోవలసిన వ్యక్తి చనిపోయినాడు అనుకోండి, అప్పుడు చనిపోయిన వ్యక్తి మీద పడి భలే ఏడుస్తుంటారు కొంతమంది. ఉదాహరణకు అమ్మ సావు బ్రతుకుల మధ్య ఉంది, చనిపోయేలా ఉంది, కబురంపారు. ఎక్కడి నుంచో కూతురు వచ్చింది, అమ్మను చివరి చూపులు చూచి చివరి మాటలు విందామని. వచ్చేపాటికే అమ్మ చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు కూతురు అమ్మ మీద పడి ఏమేడుస్తుందంటే, అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని ఏడుస్తుంది. మంచి కూతురు అయితే అమ్మ చివరి మాట వెళ్ళలేకపోయానని బాధతో అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తుంది. అందరూ మంచి కూతుర్లు ఉండరు కదా, పాడు కూతుర్లు కూడా ఉంటారు. అమ్మ చచ్చిపోతుందని కబురు పంపితే పాడు కూతురు కూడా వచ్చింది. ఈమె కూడా అమ్మ మీద పడి ఏడుస్తుంది అలానే, అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని. ఏం చెప్పాలని ఆశ? ముక్కులోను ఎక్కడ పెట్టిందో, మెడలోను ఎక్కడ పెట్టిందో, చేతులు ఎక్కడ పెట్టిందో చెప్పకుండా చచ్చింది ముసలి పీనుగు అని చెప్పి, ఉద్దేశం చెడ్డదైనా కానీ ఏడుపు మాత్రం మంచి కూతురులాగానే ఏడుస్తుంది. అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని. అలాగే నాన్న చచ్చిపోబోతున్నాడు అనుకోండి, కొడుకు కబురెప్పారు. మంచి కొడుకు అయితే, నాన్న ఒక చివరి మాటైనా నేను వినలేకపోయానని బాధతో ఏడుస్తాడు. అందరూ మంచి కొడుకులు ఉండరుగా, కొంతమంది పాడు కొడుకులు ఉంటారు. వారు కూడా అలాగే ఏడుస్తారు, నాన్న ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని. ఏం చెప్పాలి వీడికంటే, దస్తావేజులు ఎక్కడ పెట్టాడో, ఎక్కడెక్కడి నుంచి ఎన్ని లక్షలు రావాల్సి ఉందో ఒక మొక్కైనా చెప్పకుండా పోయినాడని చెప్పి ఏడుస్తుంటాడు. మంచి కొడుక్కి చివరి మాటలు కావాలి, పాడు కొడుక్కి చివరి మాటలు కావాలి. మంచి కూతురికి చివరి మాటలు కావాలి, పాడు కూతురికి కూడా చివరి మాటలు కావాలి. అంతెందుకంటే బైబిల్ దేవుడు కొంతమంది యొక్క చివరి మాటలు గ్రంథస్థం చేశాడు. అవి అనుభవంలో నుంచి వచ్చిన మాటలు, తర్వాత తరానికి ప్రయోజనం కలిగించే మాటలని దేవుడు మాట గ్రంథస్థం చేశాడు. ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 49వ అధ్యాయం అనుకోండి, తెరవద్దులండి. ఆదికాండం 49వ అధ్యాయం అనుకోండి. యాకోబు మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు అవి. దేవుడు మొత్తం అన్ని గ్రంథస్థం చేసినాడు. తర్వాత ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం ఇప్పుడు మనం చదివాను చూడండి. ఇది మోషే మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు ఇవి. అలాగే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చదివేమనుకోండి, అది యెహోషువ మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు అవి. అలాగనే సమూయేలు 2వ గ్రంథానికి వచ్చి చూస్తే, సమూయేలు 2వ గ్రంథం జ్ఞాపకం చేస్తాను, అధ్యాయం 23వ అధ్యాయం అనుకోండి, అది దావీదు మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు. అంతెందుకు యేసు ప్రభు చివరగా చెప్పిన మాటలు అవి గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ మాటల్ని ధ్యానం చేసుకోవడానికి క్రైస్తవ్యం ఒక రోజుని కేటాయించింది. ఆ రోజుకు పేరు పెట్టాము. ఏంటా పేరు? గుడ్ ఫ్రైడే. చాలా బాగా చెప్పారు. మంచి శుక్రవారం. ఏం ధ్యానం చేస్తాం ఆ రోజు అంటే, యేసు ప్రభు చివరగా చెప్పిన మాటలను ధ్యానం చేస్తాం. అంటే ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకంటే చెప్పాను అంటే, చివరి మాటలకు అంత ప్రాముఖ్యత ఉంది. అది సత్యం నుంచి వస్తాయి, అవి అనుభవంలో నుంచి వస్తాయి, ఇతరులకు అవి ఎంతో మేలు కలిగిస్తాయి. కాబట్టి చివరి మాటలు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. కనుక ఈరోజు మోషే పలికిన ఆ చివరి మాటల్లోంచి దేవునిలో లేదా క్రీస్తులో మనం ఎవరము అనే ఒక కీలకమైన అంశాన్ని మనం ఈ స్థలంలో ధ్యానం చేయబోతున్నాం. సరే, ఇప్పుడు మోషే మరణించక మునుపు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇలాగనే పోగు చేసి వారిని పిలిచి ఆయన మాట్లాడుతూ చివరిలో ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. మన నూతన నిబంధన క్రైస్తవులం గనక నేను ఆ వచనాన్ని మన వరకు తీసుకుని వచ్చి ఏమని చదివాను, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు అని చదివాను. కనుక ప్రియులారా, ఇప్పుడు మోషే పలికిన ఆ చివరి మాటను ఆధారంగా చేసుకుని దేవునిలో మనం ఎవరము అనే విషయాన్ని
నేను విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, సావధానంగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు తన పిల్లలకు భాగ్యాలు ఇచ్చేవాడు. చెప్పండి, ఏమి ఇచ్చేవాడు? భాగ్యాలు ఇచ్చేవాడు. ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పనా, దేవుడు భాగ్యాలు ఇచ్చాడు అంటే తప్పక మన మీద బాధ్యతలు మోపుతాడు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే బైబిల్ దేవుడు సమతౌల్యత గల దేవుడు, చాలా బ్యాలెన్స్ ఉంటుంది బైబిల్ దేవుడిలో. ఇంగ్లీష్ లో ఏమంటారంటే ద గాడ్ ఆఫ్ బైబిల్ ఇస్ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్ అంటారు. అంటే బైబిల్ దేవుడు సమతౌల్యత గలది, బ్యాలెన్స్ తప్పిపోడు. ఆయన భాగ్యాలు ఇస్తాడు, చెప్పండి, బాధ్యతలు మోపుతాడు. భాగ్యాలు అనుభవించాలి, బాధ్యతలు భరించాలి. ఒకవేళ భాగ్యాలు మాత్రమే అనుభవిస్తానండి, నేనేమి బాధ్యతలు పడనండి అంటే నేను ఏమని అనవలసి వస్తుంది అంటే బ్రతికించిన మనిషివి అని పిలవాల్సి వస్తుంది. వీళ్ళు భాగ్యాలే అవసరం కానీ బాధ్యతలు అయ్యరు. బ్రతికించిన మంద ఎక్కడ ఉంటారు? ఇళ్లలో ఉంటారు, సంఘాల్లో ఉంటారు, సమాజంలో కూడా ఉంటారు. వీళ్ళు భాగ్యాలు అనుభవిస్తారే కానీ ఏమి బాధ్యతలు భరించరు. వాళ్ళని ఏమని పిలవచ్చు అంటే బ్రతికించిన వాళ్ళు అని పిలవచ్చు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే నాకేం భాగ్యాలు ఉన్నాయండి, అన్ని బాధ్యతలే, నేను నలిగిపోతున్నాను బాధ్యతల కింద అనుకుంటారు. చూశారు, వాళ్ళకి భాగ్యాలు లేవు, బాధ్యతలు మాత్రమే ఉన్నాయని బాధపడుతూ బ్రతుకుతారే, వాళ్ళని ఏమన్నారంటే బానిస బ్రతుకుతున్నారు. ఒకరేమో బ్రతికించి బతుకుతున్నారు, చెప్పరే, మరొకరేమో బానిస బతుకుతున్నారు. ఈ రెండో దేవుడు కోరుకోవడం లేదు. మనం బ్రతికించిన వాళ్ళం కాకూడదు, మన బానిస బ్రతుకుతున్న వాళ్ళం కాకూడదు. మన క్రీస్తులో భాగ్యవంతులమై మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, కనుక యేసుక్రీస్తునందు మనకు దొరికిన భాగ్యాలేంటో, మన మీద ఉన్న బాధ్యతలేంటో నేను విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన ఆ మాటల్లోంచి నేను మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. శ్రద్ధ వహించి సావధానంగా వినండి. రండి ప్రియులారా, 33వ అధ్యాయం ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం చదువుతాను చూడండి. మొదటి వచనం ఇలా రాసి ఉంది. 33:1 దైవజనుడైన మోషే మృతి నొందక మనకు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధమిది అన్నాడు. ఎప్పుడు చెప్పినాడంటే ఇది మరణించక మనుపు, మృతి నొందక మనుపు, ఇవి ఆయన పలికిన చివరి మాటలు అన్నమాట. సరే, మొత్తానికి అన్ని గోత్రాల వారు చేరారు. మొట్టమొదటి గోత్రం రూబేను గోత్రం కాదు. బాబు రూబేను నిలబడండి, మీ సంగతి చెబుతాను అన్నాడు. చూడండి ఏమని చెప్పినాడు వాళ్ళ గురించి. చదువుతున్నాను 6వ వచనం, 33వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది. రూబేను బ్రతికి శాపకయుండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు అన్నాడు. రూబేను బ్రతికి చావకయుండును గాకంటే, ఓ రూబేను గోత్రికులారా, రూబేనీయులారా, మీరెవరో తెలుసా? మీరు జీవించే జనము, మీరు బ్రతికి చావకయుందురు గాక. మీరెవరు? జీవించే జనం, లివింగ్ పీపుల్ అంటాం ఇంగ్లీష్ లో. లివింగ్ పీపుల్, జీవించే జనం. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా ప్రియమైన మనం జీవించే జనమైన ఎలా అవుతామో తర్వాత చెప్తాను కానీ మొట్టమొదట రూబేను బ్రతికి చావకయుండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు అన్నప్పుడు మీరందరూ మృతమైన జనమే, చచ్చిన జనం. మీరు రూబేనీయులారా, మీరు చచ్చిన జనం. కానీ దేవుని యందు మీరు ఇప్పుడు ఎంత భాగ్యవంతులైనారు అంటే జీవించే జనమయ్యారు. నా సోదరి స్నేహితులారా వినండి, అక్కడ రూబేనీలే కాదు, ఇక్కడ కూర్చున్న మనమంతా చచ్చిన జనం. మనం అసలు మనం ఏదో చావులు మనకు తెలుసు అంటారా? నేను వరుసగా చూపిస్తాను చూడండి. మన మీద నిలిచి ఉన్న చావులివి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఆరాధించే ఆరాధకులకి ఈ వచనం బాగా తెలుస్తుంది. ఏమని రాస్తుంటుంది అక్కడ? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, యేసు ప్రభు దగ్గర రాని మనిషి ఎవడైనా కావచ్చు, వాడు కులం ఏదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా, యేసు ప్రభు దగ్గర రాని మనిషి వాడు ఒక చచ్చిన వాడి కింద లెక్క. శారీరకంగా వాడు బ్రతికే ఉన్నాడు కానీ వాడు ఆధ్యాత్మికంగా మరణించిన వాడు. అమ్మ వింటున్నారు కదూ? ఇది ఒక చావు. అపరాధములతో పాపాలతో వచ్చిన చావు ఒకటి.
మరో చావు ఉంది మన మీద. చెప్పమంటారా మరో చావు ఏంటో? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే దేవుడు, యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుదురు అని రాసి ఉంది. అమ్మా చూస్తున్నారా మీరు? ఆమోసు గ్రంథం 5:4 ఉంటుంది, యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. అంటే ఆయన ఆశ్రయించకపోతే మీరెవరు? చచ్చినోళ్ళు అంతే. మీకు మళ్ళీ అర్థమైపోతుంది. అపరాధాల చేత పాపాల చేత వచ్చింది ఒక చావు, దేవునిని ఆశ్రయించగా దేవుని మీద ఆధారపడగా తెచ్చుకున్నది మరో చావు. ఈ చావులు కొంతమంది మీద ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే వారు ఏ చావు కింద బతుకుతున్నారో వీళ్ళు చావు వీళ్ళకి అర్థమై చావడం లేదు. అమ్మా వింటున్నారు కదూ? మరో చావు మీకు చూపిస్తాను. ఏమంటే కీర్తన గ్రంథం నుంచి 85వ కీర్తన 6వ వచనంలో ఇలా రాస్తుంది. ఏమనుంటుందో తెలుసా? దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా అంటే ఏమైనామన్నమాట. 85వ కీర్తన 6వ వచనం చూశారు. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవంటే దేవుని యందు ఆనందించగా చచ్చినామా. చాలా మంది క్రైస్తవులు దేవుని యందు ఆనందించే వాళ్ళు కాదు. దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందిస్తారు, ఇచ్చిన దేవుళ్ళు ఆనందించరు. దాతలు ఆనందించడం రాదు కానీ దానములు ఆనందించడం వస్తుంది. వరప్రదాతలు ఆనందించడం రాదు కానీ వరములో ఆనందించడం వస్తుంది. ఇది ఎలాగో చెప్తాను వినండి ప్రియులారా. మా దగ్గరే ఒక సహోదరికి పెళ్ళై 6 సంవత్సరాలది పిల్లల పట్టల. ప్రార్థన చేయమని కోరుతారుగా, పిల్లలు లేనప్పుడు సంఘాన్ని కోరారు, సేవకులమైన మమ్మల్ని కోరితే అర్జెంట ప్రార్థన చేసినాం. దేవుని మహాదయను బట్టి ఆమె గర్భం పండింది. మెట్టుకు ఆమెకు స్కానింగ్లు తీసుకుని వెళ్తే ఆ మెడికల్ డాక్టర్ మంది దీన్ని వాష్అవుట్ చేసేయాలి, డిఎన్సీ చేసేయాలంది. ఎందుకనంటే ఈ పిల్లాడు కానీ నిలిస్తే పుడితే అంగవైకల్యంతో పుడతాడు కనుక వాష్అవుట్ చేసేయాలన్నారు. సరే పాపం లేక లేక కలిగింది 6 సంవత్సరాలకి. ఆ కడుపు కడిగేయడం ఏంటి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచే నాకు ఫోన్ చేశారు. మేడం గారికి ఇవ్వండి మాట్లాడతానంటేను ఆమెకు ఫోన్ ఇస్తే, మేడం 6 సంవత్సరాల నుంచి ఏమీ కలగలేదండి, ఏదో కలిగింది ఉండనివ్వండి అంటే, అది కాదు స్వామిబాబు, అది కాని ఉంటే అంగవైకల్యంతో పిల్లలు పడతారు, మీరు ఆ పిల్లలతో వీళ్ళు జీవితకాలం ఏడుస్తారు అంటే, లేదు మేడం దేవుడు ఏదో చేస్తాడు ఉంచండి అని అంటే, ఏంటో మీ మూఢభక్తి. సరే స్కానింగ్ చేస్తుంటాం అప్పుడప్పుడు విషయాలు తెలుస్తాయి. మొత్తానికి ఉంచింది ఆమె కడగడం మానేసి. రోజు రోజుకి ఈ లోపల బిడ్డ పెరుగుతూ వచ్చాడు. ఇప్పుడు చివరి స్కానింగ్ లో అంగవైకల్యం లేదని తేలిపోయింది. చివరి డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైం వచ్చినప్పుడు బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే ఎదురు కాలుతున్నాడు పిల్లగాడు. ఇప్పుడు డెలివరీ చాలా కష్టం అని చెప్పారు. సరే మళ్ళీ మందులు తీసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అంత అద్భుతం చేసినాడు అని అంటే మళ్ళీ తలకాయ మళ్ళీ ముందుకు వచ్చింది. ఏమండి వారు సులువైన ప్రసూతి వచ్చింది. కత్తి గీత ఆమె శరీరం అది పడకుండానే సులువైన ప్రసూతి వచ్చింది. హాస్పిటల్ డెలివరీ ఇంటికి వచ్చింది. వింటున్నారా లేదా మీరు? సరే ఇలాగ ఎక్కడో పరిచర్యకి వచ్చాను. మొత్తాన్ని పరిచర్య గురించి ఇంటికి వెళ్ళేసరికి 2 హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చేసారు. పోయి పలకరిద్దామని ఈమె వాళ్ళ ఇంటికి తీసుకుని పోయింది. వాళ్ళ ఇంటికి పోయాం. వెళ్ళగానే ఉయ్యాల్లో వేస్తున్నాడు పిల్లగాడు. ఆ పిల్లాడు చూపి, అన్నన్నా రెండన్నా చూడండి అన్నా. వచ్చి ఉయ్యాల దగ్గర నిలబడ్డాం. చూశారన్నా ఆడు జుత్తు ఉంగరాలు జుత్తు అన్నా, ఇది మా అమ్మ పోలికే వచ్చింది. ఎవరి పోలికి వచ్చిందంట? అమ్మ పోలికి వచ్చిందంట. చూశారన్నా ఆడు ముక్కు నా ముక్కులాగే సూదిగా ఉంది. మా చౌదరి అక్క కదా, కొంచెం సూది ముక్కు అక్క అన్నమాట. కాబట్టి నా ముక్కే వచ్చిందన్నది. మంచిదమ్మా. వాడు ఇట్టట్లు అంటుంటే బొగ్గలు సొట్ల పడుతున్నాయి చూడండి అన్నా, మా తమ్ముడు బొగ్గలు సొట్ట బొగ్గలు అన్నా, ఆ మేనమా పోలికే బొగ్గలు వచ్చినాయంట. మంచిదమ్మా. కాలు చేతిలో చూడండి అన్న గోర్లు, వాడి గోర్లు ఎలా ఉన్నాయంటే మా డాడీ గోర్లు ఇలాగే ఉంటాయన్నా అని చెప్పింది. వింటున్నారా లేదా? నా మనసులో 2 ప్రశ్నలు వచ్చినాయి. అదేం కర్మ కానీ పిల్లగాడికి అన్ని అమ్మ తొరపోలు పోలి వచ్చాయి, తండ్రి తొరపోలు పోలి ఒకటే వచ్చింది కాదు. రెండో సంగతి ఏంటనంటే ఈమె బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా లేక దేవుడు ఇచ్చిన బిడ్డలు ఆనందిస్తుందా? అది నా ప్రశ్న.
దేవుడు ఈ బిడ్డనిచ్చిన ఎవడు దేవుల్లో కానీ ఆనందించుంటే అన్న పిల్లాడిని చూస్తారు కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడన్నా, ఎక్కడ అంగవైకల్యం రాలేదన్నా, దేవుని యొక్క కృపా కార్యమన్నా, సులువైన ప్రసూతి వచ్చిందన్నా, సిజరేన్ కూడా జరగలేదన్నా, సులువైన ప్రసూతితో ఇంటికి వచ్చేసానన్నా, ఈ దేవుడు చేసిన దేవుడి గురించి ఒక వర్ణన లేదండి. ఈవిడ వర్ణంతా ఎక్కడుందంటే జుట్టు చూడండి అన్న, ముక్కు చూడండి అన్న, బొగ్గలు చూడండి అన్న, గోర్లు చూడండి. ఇప్పుడు మీరే నాకు చెప్పండి, బిడ్డనిచ్చిన దేవుడు ఆనందించడం పోయింది, దేవుడిచ్చిన బిడ్డలో ఆనందించేస్తుంది మహా తల్లి. దేవుని వాక్యం అంటుంది, దేవునిలో ఆనందించిన వారు వీళ్ళు చచ్చిన వాళ్ళు. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా, మేము చచ్చి ఉన్నాం. ఎన్ని చావులు చూపించాను? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అపరాధాలతో పాపాలతో వచ్చింది ఒక చావు, దేవుని ఆశ్రయించక తెచ్చుకున్నది మరో చావు, దేవునిలో ఆనందించక తెచ్చుకున్నది మరో చావు. మరో చావు చూపించిన. ఇది మన అందరి మీద ఉన్న చావులు. మన ప్రేత వస్త్రాలే మనకు తెలియట్లా. అమ్మ వింటున్నారా? మరి జీవించే జనం ఎట్లా అవుతాము? ముందు మన చావుల సంగతి తెలుసుకోండి. మరో చావు చూపిస్తా. 1 పేతురు తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో పౌలయ్య చెప్పాడు ఇట్లా. తిమోతికి వ్రాయబడిన 1 పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది: సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. సుఖభోగాల మీద సుఖభోగాల మీద ప్రీతితో బ్రతికేవారు బ్రతుకుడు కూడా చచ్చిన వాళ్ళతో సమానం అంట. అంటే సుఖం కోరుకోవడం నేను తప్పని చెప్పడం లేదు, కానీ ఎవడు సుఖభోగముల యందు ఎవడి ప్రవర్తించడానికి సుఖం లేకపోతే బతవలేదు అన్నట్టుగా ఉంటారు. అసలు మనం ఎంత సుఖపడిపోయామో చెప్పమంటారు? బాగా ఒక్కపోస్తుంది అనుకోండి, ఒక కాలంలో ఇట్లా ఇసురుకున్నాం. దేంతో? ఏం విసనకర్రది? ఇలాంటి బాగా చెప్తారు మీరు, తాటాకుల విసనకర్ర. తాటాకు విసనకర్ర ఇచ్చిన సుఖం మనకు చాలా. అప్పుడు ఏం చేసుకున్నామట? కర్ర ఫ్యాన్ చేసుకున్నామంట. కర్ర ఫ్యాన్ మీరు చూసారా? నేను చూసా. మా విజయనగరంలో శాన్ఫోర్డ్ బంగ్లా అని ఉంటుంది. శాన్ఫోర్డ్ అనే దొరగారు కర్ర ఫ్యాన్ పెట్టించుకొని కింద పడుకునేవాడట. దాని తోడెక్కడ ఉంటది, ఆ బొట్టు ఎట్లా లాగుతుంటే ఆ కర్ర ఫ్యాన్ తిరుగుతా ఉంటే దాని కింద పడుకునేవాడంట శాన్ఫోర్డ్ అనే దొరగారు. అందుకే కర్ర ఫ్యాన్ పెట్టుకున్నానంట. భలే గాలి వచ్చేదంట. కర్ర ఫ్యాన్ సగం చాలా. తర్వాత ఏం చేసుకున్నాము? ఎలక్ట్రికల్ ఫ్యాన్ సంపాదించుకున్నాం. దీని సుఖం సరిపోయిందా? చాలా. తర్వాత ఏం తెచ్చుకున్నాం? అప్పుడు ఏసీ పోయానంటే మధ్యలో చాలా ఉన్నాయి. అమ్మ విసన కర్ర పోయింది, కర్ర ఫ్యాన్ పోయింది, ఎలక్ట్రికల్ ఫ్యాన్ పోయింది. తర్వాత ఏమొచ్చిందంటే కూలర్ వచ్చింది. కూలర్ సుఖం, దాని సుఖము చాలా. తర్వాత ఏమొచ్చింది? కిటికీకి తగిలించుకుని డొక్కేసి వచ్చింది. కిటికీకి తగిలించుకుని డొక్కేసి వచ్చింది. దాని సుఖము చాలలేదు మనకి. తర్వాత ఏమొచ్చింది? స్ప్లిట్ ఏసీ వచ్చింది. గోడలు పెట్టుకుని స్ప్లిట్ ఏసీ వచ్చింది. దాని సుఖము చాలలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? సెంట్రల్ ఏసీ వచ్చింది. దాని సుఖం ఇప్పుడు చాలడం లేదు. ఇలా తర్వాత ఐస్ మొక్కలా మారిపోవాలి మనం. ఇంకా ఎన్ని సుఖాల కొరకు తంటాలు పడుతున్నామో చెప్పలేము. వాక్యం అంటుంది, సుఖభోగములు యందు ప్రవర్తించున్నది బ్రతికుండియు చచ్చినదై ఉండను. ఎన్ని చావులు ఉన్నాయి? అపరాధాలతో పాపాలతో వచ్చింది ఒక చావు. దేవుని ఆశ్రయించక తెచ్చుకున్న మరో చావు. దేవుని అందు ఆనందించడం లేదు వచ్చింది మరో చావు. సుఖభోగం లేదు, ప్రీతి పెరిగిపోయింది, అదొక చావు. ఇన్ని రకాల చావులతో బ్రతుకుతున్న మనం, దేవుడు అంటాడు, మీరు చచ్చే జనం ఉండకూడదు, మీరు జీవించే జనం అవ్వాలి. ఎట్లా అవుతాము జీవించే జనం? ఓ రూబేనీలారా, మీరు బ్రతికి చావక ఇందురుగాక, మీరు జీవించే జనం అయ్యారు మీరు అని దీవించాను. ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరు జీవించే జనమయ్యారు. తెలుసా మీరెవరో? మీ భాగ్యం ఎంత గొప్పదంటే మీరు జీవించే జనమయ్యారు. ఎట్లయినామండి జీవించేది? ఎట్లవుతాము చూపిస్తాను రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది. మీరు తీసి చూడకపోతే నేనే చదివేస్తుంటా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని
మీతో నిశ్చయముగా చెప్పొచ్చు. యేసయ్య అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. అలాంటి వాడు తీర్పులోనికి రాక వాడు మరణములో నుంచి జీవములోకి ఏమైనాడట, దాటి ఉన్నాడు అన్నారు. ఏ రోజునైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచావో, ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాల విషయమై పశ్చాత్తాపడ్డావో, దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా మార్చబడ్డావో, నువ్వు ఎవరో తెలుసా? నువ్వు మరణము నుంచి జీవములోనికి ప్రయాణం చేశావు, నువ్వు జీవించే జనమయ్యావు. మరొక వచనం చూపిస్తాం. 1 యోహాను పత్రిక 5:12 చూస్తారా? 1 యోహాను పత్రిక 5:12 మరో మాట ఉంటుంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడు అని అంగీకరించేవాడు జీవము గలవాడు, యేసు దేవుని కుమారుడు అంగీకరింపనవాడు జీవము లేనివాడే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు మనం ఎవరం అంటే మొదటి మాట మన జీవించే జనం. మన జీవించే జనం గనక ఇప్పుడు చెప్తా, అది మన భాగ్యం. దేవుడు మనల్ని జీవించే జనముగా చేశాడు, ఇది మన భాగ్యం. అమ్మ నా చూస్తూ వినండి, నాకు మైదా రోగం ఉంది, నా కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు. మీరు కూడా కళ్ళు తెరిచే వాక్యం వినాలి. మీరు కళ్ళు మూసారు అనుకోండి, 5 అక్కలు అవుతారు, 5 అన్నయ్యలు అవుతారు. 5 కంటే తెలుసా అపోదా? అమ్మ వాక్యం వింటూ కిటికీ మీద నుంచి కింద పడి తెచ్చినోడు. మీరు కూర్చొని వాక్యం వింటూ కునికారనుకోండి, మీరు కింద పడి చస్తే. ఆ రోజున 5 కిటికీ నుంచి కింద పడి చేస్తే పౌలను అన్నాడు కానీ బతికించాడు. నేనైతే పౌరుని కాదు, చచ్చేవాళ్ళని బతికించేవాళ్ళు నాకు లేదు. మీరు కింద పడి చస్తే సాల్మన్ గారు వినండి ప్రియులారా, మరి మిగిలిన సహోదరులు కలిసి పెట్టి చేసి మేము పాతేసి వచ్చేస్తాం. అర్థమవుతుందా? కను మెలకు తెచ్చుకోండి. నేను అందరం చూస్తున్నా ఎవరి కళ్ళు మూతలు పడుతున్నాయో. అమ్మ వింటున్నారా? సరే, కొంచెం రాత్రి ఎక్కువైందిగా, త్వరగా పడుకుని అలవాటు ఉందేమో, కొంచెం ఓపిక చేసుకోండి, విషయం నేర్చుకోవడానికి వీలు పడుతుంది. మొదటి మాట చెప్పారు, ఎవరంటే మనం చెప్పండి, మనం ఎవరమ్మా? జీవించే జనం. జీవించే జనంగా చేయబడ్డాం, అది మన భాగ్యం. అయితే మన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలిసిన, జీవపు క్రియలు చేయాలి. ఏ క్రియలు చేయాలి? జీవపు క్రియలకు వ్యతిరేకమైన క్రియలు ఏంటి? నిర్జీవ క్రియలు. ఈ రోజున క్రైస్తవుల దగ్గర నిర్జీవ క్రియలు కనబడుతున్నాయి. లోపల ఉండవలసినటువంటి జీవం ఉండడం లేదు, బయటకు మాత్రం పనులు చేస్తున్నారు. వీరు నిర్జీవ క్రియలు చేసేవాళ్ళు. నిర్జీవ క్రియలు అంటే ఏంటో చెప్పనా? క్రైస్తవులు వచ్చిన క్యాన్సర్ రోగం అదేనంట. క్యాన్సర్ రోగం రాగానే వెంటనే తెలుస్తుందంటారా? తెలియదుగా. అది 3rd స్టేజ్కో 4th స్టేజ్ వచ్చినప్పుడు ఆహా క్యాన్సర్ వచ్చిందని అప్పుడు తెలుస్తుందన్నమాట. నిర్జీవ క్రియలు అనేవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని చంపేసేవి, కానీ అవి మనల్ని చంపేస్తాయని ముందు మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన స్నేహితులు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి అన్నాడు. మీరు నిర్జీవ క్రియలు అంటే లోపల విశ్వాసం ఉండదు కానీ బయటకు పనులు చేస్తుంటారు, లోపల ప్రేమ ఉండదు కానీ బయటకు ప్రయాసపడిపోతుంటారు, లోపలేమో నిరీక్షణ ఉండదు కానీ బయట ఊరు చేసుకుంటారు. ఇవన్నీ నిర్జీవ క్రియలే. నువ్వు ఏదైనా పని చేస్తే లోపల విశ్వాసం ఉండాలి, నువ్వేదైనా ప్రయాసపడితే లోపల ప్రేమ ఉండాలి, నువ్వేదైనా ఓర్చుకుంటుంటే లోపల నిరీక్షణ ఉండాలి. అవి జీవక్రియలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమన్నాడు భక్తుడు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, చాలా మంచిది, చాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. మీరు జీవించే జనము, జీవ క్రియలు చెయ్యాలి. జీవించే జన్మగా దేవుడు చేశాడు, ఇది మీ భాగ్యం. జీవ క్రియలు చెయ్యండి, ఇది మీ బాధ్యత. ఇప్పుడు చెప్పండి, నాకు ఇక్కడ కూర్చున్న మీరు, మీ భాగ్యమని మీరు ఎరుగుదరా క్రీస్తులో? మీ బాధ్యతను మీరు సరిగా నిర్వర్తిస్తున్న మనుషులేనా? మీరు బ్యాలెన్స్డ్ గానే భక్తి చేస్తున్నారా? చాలా సమతౌల్యంగానే మీ భక్తి ఉందా? మీరు జీవించే జనమైతే జీవ క్రియలు చెయ్యాలి. కనుక రూబేను, మేము దేవుడు మిమ్మల్ని జీవించే జనముగా చేశాడయ్యా. ఇశ్రాయేలు అన్నాడే, అక్కడ రూబేనీయులారా మీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన మిమ్మల్ని పోలిన వాడెవడు? బాబు రూబేనీయులకు వచ్చే పక్కెళ్ళండి.
ఇక మీ గురించి చెప్పేది ఏమీ లేదు. యోధా వారికి వచ్చి ముందుకు రండి నాయనా, మీ గురించి చెప్తానన్నాడు. వాళ్ళు వచ్చినారు. చూడండి వాళ్ళతో ఏం చెప్తున్నాడో చదువుతాను. యుద్ధోపదేశ ఖండం 33వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏమి రాస్తుంది? యోధాను గురించి అతను ఇట్లా, నేను యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యుద్ధకు అతనిని చేర్చుము. యోధా మనవి విని, యోధా వారులారా మీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? దేవుడు మిమ్మలను ప్రార్థించే జనముగా చేశాడు. ఎవరు మీరు? ప్రార్థించే జనం. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, యేసుక్రీస్తులో మనం ఎవరమంటే ప్రార్థించే జనం. అసలు క్రీస్తులో మనం ఎవరమో ముందు మనకు అర్థమైతే దానికి తగ్గట్టుగా జీవించడానికి వీలుంటుంది. కనుక యేసుక్రీస్తులో యోధావారులారా దేవునిలో మీరు ఎవరంటే ప్రార్థించే జనం అన్నాడు. మరి విడ్డూరమైన విషయం చెప్పనా, ఈ బైబిల్లో యోధావారు ప్రార్థించే జనం. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ గోత్రం ఏదో చెప్పండి మీరు నాకు. వింటున్నారా? మంచి ప్రార్థనా పరుడు. యెబ్బేజు ఏ గోత్రం? మాట్లాడరేమమ్మా. యెబ్బేజు ఏ గోత్రం? యోధా గోత్రం. దావీదు ఏ గోత్రం? యోధా గోత్రం. ఆసాది ఏ గోత్రం? యోధా గోత్రం. యెహోషాపాత్ ఏ గోత్రం? యోధా గోత్రం. ఉజ్జియాది ఏ గోత్రం? యోధా గోత్రం. ఇవ్వండి, హిజ్కియాది ఏ గోత్రం? యోధా గోత్రం. యేసుక్రీస్తుది ఏ గోత్రం? అసలు యోధా గోత్రం నిండా ప్రార్థనా పరులే ఉన్నారు. యోధా వారులారా మీరు ప్రార్థించే జనముగా దేవుడు మిమ్మల్ని చేశాడు. యోధా వారులారా మీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించని మిమ్మల్ని పోలిన వాడెవడు? మీరు ప్రార్థించే జనం అయిపోయారు. ఇక్కడ కూర్చున్న మనమెవరో మనకి తెలుసు, మనం ప్రార్థించే జనమే. ఆ కర్మేంటో గాని మనం ప్రార్థించే జనముగా దేవుడు చేశాడని మనకది అర్థమించవడం లేదు. కానీ బైబిల్ ఎరగని వారు మన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవేత్తలు అంటారు, వాళ్ళు ప్రార్థనలండి అంటుంటారు. మీ వైపు అంటారో తెలియదు. మా వైపు ఎవరైనా క్రైస్తవులు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్లి ప్రార్థన పెళ్ళండి అంటారు. వాళ్ళ ఇంట్లో దిగుతుంటే వాళ్ళ ప్రార్థనలండి, వాళ్ళ పద్ధతులు వారు చేసుకుంటారని అంటారు. మనోళ్ళకి తెలియడం లేదు మీరు ప్రార్థనలు అని, బయట వాళ్ళు చెప్తున్నారు మీరు ప్రార్థనలు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అమ్మ అర్థమవుతుందా? సరే, మనం ప్రార్థించే జనముగా దేవుడు చేశాడు. ఇది మన భాగ్యం. ఇప్పుడు మన బాధ్యత ఏంటనంటే ప్రార్థనకు అప్పగించుకోవాలి. చెప్పండి, దేనికి అప్పగించుకోవాలి? ప్రార్థనకు అప్పగించుకోవాలి. దేవుని పిల్లలమైన మనకు ఏమంటే శ్రమ, శోధన, సవాలులు బయట నుంచి వస్తాయి, లోపల నుంచి కూడా వస్తాయి. బయట నుంచి వచ్చినా లోపల వచ్చినా మనం అప్పగించుకోవాల్సింది దేనికంటే ప్రార్థనగా అప్పగించుకోవాలి. ఉదాహరిస్తాను వినండి. పేతురు, యోహానులు వాళ్ళు గంభీరంగా సేవ చేస్తున్నారు. వారి సేవలో వాళ్ళ ప్రసంగాల వలన వేల వేల మంది మనుషులు యేసుక్రీస్తును నమ్ముకొని మారిపోతున్నారు. ఉదాహరిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏం రాస్తుందో. అపోస్తలుల కార్యం 4:4 వాక్యం విని వారిలో అనేకులు నమ్మినారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిపోయిందట. అంటే పేతురు, యోహాన్లు మాట్లాడిన వాక్యమును బట్టి 5,000 మంది మారిపోయారు. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే మనుషులు మారిపోతున్నారో దుష్టుని కళ్ళు పుట్టుకున్నాడు. వాడు ఏం చేసినాడంటే ఆ రోజులో నా మత ఛాందస్యవాదులు రేపి ఏమనంటుంది, మీరు యేసు నామం ప్రకటించకూడదు, యేసు వాక్యం బోధించకూడదని బెదిరి పెట్టినాడు. చూడండి, చదువుతాను. 4వ అధ్యాయం 17వ వచనం చూడండి కిందని. ఎవడు అపోస్తలుల కార్యం 4:17 అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకున్నది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదని వారిని ఆజ్ఞాపించరి. యేసు నామం ప్రకటించబడితే, యేసు వాక్యం బోధించబడితే మనుషులు మారిపోతారని సైతానుకు తెలుసు. అందుకనే వాక్యానికి మనల్ని దూరం చేస్తాడు వాడు. కనుక మనకే తెలియట్లా వాక్యం ప్రకటించబడితే
యేసునామం ప్రకటించబడితే, యేసు వాక్యం బోధించబడితే మనుషులు మారుతారని మనకు తెలియటం లేదు, కానీ వాడికి బాగా తెలుసు. అందుకే మత ఛందస్సువాదులు వాడు బాగా రెచ్చగొట్టి, హే, యేసునామం మీరు ప్రకటించకూడదు, యేసు వాక్యం మీరు బోధించకూడదు బెదిరించినాడు. ఈ సమస్య బయట నుంచి వచ్చింది కదా, అప్పుడు వారు ఏం చేశారో చెప్పనా అండి? అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని పదండి కలెక్టర్ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేద్దాము అని అనుకోలేదండి. లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర, ఎంపీ దగ్గర పోదాం పదండి అని అనుకోలేదండి. వారంతా చేసిన పని ఏంటంటే, సంగమ దగ్గరకు చెప్పగానే చూడండి, చదువుతాను 4:24 ఏం చేశారంటే, వారు విని ఏక మనసుతో దేవునికి ఎట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. ప్రార్థించే జనం బయట నుంచి సమస్యలు వచ్చినప్పుడు అలా ప్రార్థనకు అప్పగించుకోవాలి. అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పే విషయం? ఏమంటే ప్రార్థించే జనం మనకు బయట నుంచి సమస్యలు వచ్చినప్పుడు ఇలాగని ప్రార్థనకు అప్పగించుకోవాలి. సరే, అలాగనే సంఘానికి బయట నుంచే కాదు సమస్యలు, లోపల నుంచి కూడా వస్తాయి. వీళ్ళు కూడా వచ్చింది. ఆది అపోస్తులు పనిచేసే రోజుల్లోనే సంఘం లోపల తంటా వచ్చినాయి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో చూడండి, చదువుతాను 1వ వచనంలో, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాన్ని చిన్న చూపు చూచారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. ఏమండి, తంట ఎవరి వల్ల వచ్చిందట? హెబ్రీ ఆడాలని మీరు బాగా చూస్తున్నారు, వారు బాగా భోజనం పెడుతున్నారు, గ్రీక్ ఆడాలమైన మాకే సరిగా భోజనం పెట్టడం లేదని ఆడాళ్ళ వలన లోపల సమస్య వచ్చింది. అమ్మ, వింటున్నారా? సమస్య ఎవరి వల్ల వచ్చింది? ఆడాళ్ళ వల్ల వచ్చింది. సంఘాలలో 100 క్రాపులు ఉన్న గొడవలు ఉండవు, కానీ 2 పిలకలు చాలు ముడెట్టేసుకోవడానికి. అమ్మో, పిలకలమ్మల సామాన్యమైన అమ్మలా మీరు? ఇప్పుడు 100 క్రాపులు ఉన్నా ఏ గొడవ ఉండదు అక్కడ. రెండే 2 పిలకలు చాలు. ఎవరు తంటాలు పెట్టేసుకుంటారు అక్కలు. మొత్తానికి హెబ్రీ ఆడాలు గ్రీక్ ఆడాల మీద తంటా వస్తే, ఆ రోజున సమస్య పెద్దల దగ్గరికి వచ్చింది. అపోస్తుల దగ్గరికి వస్తే వారు ఏమన్నారు చూడండి, 4వ వచనంలో 4 చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పేది. మేము ప్రార్థనకు అప్పగించుకుంటాం, మీరు ఒక 7 నియమించండి భోజనాలు వడ్డించుకోవడానికి, మేము ప్రార్థనకు అప్పగించుకుంటాం అన్నారు. అక్క, చెల్లి, తమ్ముడని అర్థమవుతుందా? సంఘమునకు వెలుపలించి సమస్య వచ్చినా ప్రార్థనకు అప్పగించుకున్నారు, సంఘం లోపల సమస్య వచ్చినా ప్రార్థనకు అప్పగించుకున్నారు. ఎందుకని? వారు ప్రార్థించే జనం, ప్రేయింగ్ పీపుల్. దేవుడు వారిని ప్రార్థించే జనముగా చేశాడు. ఈ రోజున క్రైస్తవులమైన మనం, మన భాగ్యం ఎంత గొప్పదంటే, యేసుక్రీస్తుల మనం ప్రార్థించే జనమైతేమి, అది మన భాగ్యం. మరి బాధ్యతగా ప్రార్థనకు అప్పగించుకుంటున్నామంటారా? బయట సమస్యలు వచ్చినా, లోపల నుంచి సమస్యలు వచ్చినా, మన కుటుంబానికి లోపల బయట నుంచి ఎన్నో ఈతి బాధలు, శోధనలు, ఇరుకుల ఇబ్బందులు వచ్చినా ప్రార్థనగా అప్పగించుకోవడం వస్తే మన సరిగా బాధ్యతను మనం నిర్వర్తించినట్టు లెక్క. అర్థమవుతుందా మీకు? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? 2 గోత్రాలు చెప్పాము. రూబేనీయులు వారు జీవించే జనం, యోదా వారు ప్రార్థించే జనం. మనం ఈ రెండును, మనం జీవించే జనము, మనం ప్రార్థించే జనం. బాబు యోధ వారు కొంచెం పక్కెళ్ళండి బాబు, లేవీలు రండి, మీ గురించి చెప్తాను అన్నాడు. యోధ వారు పక్కకు పోయారు, లేవీలు వచ్చారు. చూడండి, లేవీలు ఏమంటున్నాడో చదువుతాను, రాసుకోండి, మీరు మళ్ళీ ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది. ద్వితోపదేశ కాండం 33:8 చూడండి. లేవీల గురించి ఇట్లా, నేను నీ తుమ్మీము, నీ ఊరేము, నీ భక్తుని కలవు, మస్సాలో నీ వద్దనే పరిశోధించింది. ఊరిమో తుమ్మీమో లేవీలకు ఇచ్చారంట దేవుడు. ఊరిమో తుమ్మీమో అనేవి 2 న్యాయ విధాన పథకాలు. ఆ పథకాలు దేవుని సన్నిధిలో వేస్తే దేవుని చిత్తం, దేవుని మర్మాలు వారు తెలిసిపోతూ ఉండేవి. అందుకే లేవీయులు అంటే ఎవరంటే, వారు కనువిప్పునందిన జనం, ఎన్లైటన్ పీపుల్. వారి దగ్గర ఊరిమో తుమ్మీము ఉంది, వారు వెలిగించబడిన వారు, ఎన్లైటన్ పీపుల్. ఈ రోజు ఇక్కడ కూర్చుని మనమంతా ఎవరమో తెలుసా? యేసుక్రీస్తునందు మనం వెలిగించబడిన జనం. ఆ విషయమే మనకు అర్థమై చావటల్లా. యేసుక్రీస్తునందు మా వెలిగించబడిన ప్రజలం. నీ చెప్పల పౌలు చెప్పాడు, చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1:17 ఇలా రాసి ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు
ఇట వెలిగింపబడినందున మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మన వెలిగించబడిన ప్రజలం ఒకప్పుడు చీకట్లో బ్రతికితివి. మన మనసు అంధకారం, మన హృదయం అంధకారం. కానీ దేవుడు తన విశేష కనికరమ చేత ఆయన మన వెలిగించే ఏమని జన్మగా మన మనోనేత్రాలు వెలిగించాడు. మన వెలిగించబడిన ప్రజలమయ్యాం. ఇది మన భాగ్యమే. అయితే మన బాధ్యత ఏంటో చెప్పనా? వెలిగించబడిన ప్రజలమైన మనకు వివేచన ఉండాలి. వివేచనతో బతకాలి. వివేచన అంటే ఏది మేలో ఏది కీడో తెలిసి బతకాలి. ఏది చీకటో ఏది వెలుగో తెలిసి బ్రతకాలి. ఏది తీపో ఏది చేదో ఎరిగి మనం బ్రతకాలి. మనం వెలిగించబడిన ప్రజలం కదా, మరి వివేచించకపోతే ఎట్లా? దేవుడు మనల్ని వెలిగించే ప్రజలుగా చేశాడు, మన మనోనేత్రాలు వెలిగించాడు. కానీ వివేచన లేకుండా బతుకుతారు మన వాళ్ళు. వింటున్నారా? వివేచన లేదు కాబట్టే మేలను చూస్తారు కీడనుకుంటారు, కీడను చూస్తారు మేలనుకుంటారు. వెలుగును చూస్తారు చీకటి అనుకుంటారు, చీకటిని చూస్తారు వెలుగు అనుకుంటారు. చేదును చూస్తారు తీపి అనుకుంటున్నారు, తీపిని చూస్తున్నారు చేదు అనుకుంటున్నారు. ఇది బైబిల్లో ఉన్న వేదాంతం. స్వామి వేదాంతం చెప్తాను వినండి. బైబిల్ ఎక్కడుంది అనకండి, స్వామి వేదాంతం అన్నారు కదా. రాదు. తాడును చూస్తారు పామును అనుకుంటారు, పామును చూస్తారు తాడని అనుకుంటారు. దేవుణ్ణి చూస్తారు దెయ్యం అనుకుంటారు, దెయ్యాన్ని చూస్తున్నారు దేవుడు అనుకుంటున్నారు. బైబిల్ ఎక్కడుందని అడగొద్దు. చెప్పండి, ఎవరి వేదాంతం ఇది? స్వామి వేదాంతం. ఇది నేను చెప్పలేదండి, బైబిల్లో ఉన్నాయి. చివరి రెండు నావి గాని ముందు చెప్పిన 3 బైబిల్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వివేచన లేకుండా బ్రతుకుతున్నారంట దేవుని ప్రజలు. దేవునిలో ఉన్న దేవుని జనం, వెలిగించబడిన జనం వివేచన లేకుండా బ్రతుకుతున్నారంట. చూడండి, యెషయా 5:20 ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకునే వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకునే వారికి శ్రమ. ఏంటి ఈ పరిస్థితి? వివేచన లేదు, వివేక శూన్యులు. ఒకటి చూస్తున్నారు, ఒకటి అనుకుంటున్నారు. మీరు మంచి చెడ్డని సరిగా వివేచించలేని పసిపిల్లలాగా బతుకుతున్నారు వీళ్ళు. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని వెలిగించబడిన జనంగా చేశాం. మీరు వెలిగించబడిన ప్రజలు మరి వివేకంతో బతకరే. నేను యేసుక్రీస్తులో మీ మనోనేత్రాలు వెలిగించి వెలిగించబడిన జనంగా చేశాను. మరి మీరు వివేచనతో బ్రతకరేమి? మీ బాధ్యతలు మీరు నిర్వర్తించరా? నా ప్రియ సోదరి స్నేహితులారా వినండి. మనం జీవించే జనం జీవక్రియలు చేయాలి. మనం ప్రార్థించే జనం ప్రార్థనకు అప్పగించుకోవాలి. మనం వెలిగించబడిన జనం మనం వివేచన కలిగి బ్రతకాలి. అర్థమవుతుందా విషయం? బాబు లేవీలు కొంచెం పక్కెళ్ళండి నాయన. బాబు యోసేపు నూరా నీ గోత్రాన్ని గురించి చెప్పాలి. యోసేపు కాదు, బెన్యామీను నూరా ముందు చెప్తా అని బెన్యామీని పిలిచినాడు. బెన్యామీను గోత్రికులు వచ్చారు. చదువుతాను చూడండి. ద్వితోపదేశ కాండం చూస్తున్నారా బైబిల్ మీరంతా? ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వచనం ఏం రాస్తుంది? బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతను సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతను నివసించిన. బెన్యామీను, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? మీరు ఎవరో తెలుసా? బెన్యామీనులారా, మీరు కాపాడబడే జనం, ప్రొటెక్టెడ్ పీపుల్. మీరు భద్రపరచబడిన కాపాడబడిన జనం. మీరు ఎక్కడున్నారంట? మీరు ఆయన యొక్క సురక్షితంగా నివసించేవారు. మీరు ఆయన భుజముల మధ్య నివసించేవారు. మీరు దినమెల్లా దేవుడే మీకు ఆశ్రయం అవుతాడు. నా ప్రియ అన్నదమ్ముల రక్క చెల్లులారు వినండి. యేసుక్రీస్తులో మనం ఎవరు అంటే మనం కూడా కాపాడబడిన జనం. వింటున్నారా లేదా మీరు? ఏమంటే కాపాడబడే జనం. ప్రియులారా, కోవిడ్ లో చాలా మంది చచ్చిపోయినారు కదా. చచ్చిపోయిన వాళ్ళతో మనం ఎందుకు చావలేదు, ఎందుకు కాపాడబడ్డాము ఎప్పుడైనా ఆలోచించారా? వింటున్నారా మీరంతా? అసలు చాలా మంది చనిపోయినారు కదా కోవిడ్ లో, కరోనాలో. మనం ఎందుకు బ్రతికున్నాము? నేను అనుకుంటా మనతో దేవునికి ఏదో పని ఉంది. లేకపోతే చచ్చినంతో కూడా నిన్ను చంపేసి ఉండేవాడు దేవుడు. అదేం విడ్డూరమో కానీ
అమ్మ వింటాడ, కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన కోడికి కరోనా రాలా. కరోనాతో కోలు చచ్చాయని చూస్తారు లేదు. మన ఇంట్లో పెంచుకున్న మన పెంపుడు కుక్క ఉంది, కరోనా వైరస్ ఏమండి ఉన్న గాలే పీల్చుకుంది అది కూడా. ఏమంటే కుక్కలకి కరోనా వచ్చి చచ్చిపోయినాయని చదివారా? కోడికి రాలేదు కరోనా, చెప్పరే. కుక్కకు రాలేదు కరోనా. పైన ఎగురుతూ నల్లగా ఉంటదే కక్కుర్తి పడే కాకి, అది కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకుని బతికింది. ఏమండి కాకి కరోనా వచ్చి చచ్చిపోయినాయని చదివారా మీరు? అదేంటండి మరి? కోడికి రాలేదు కరోనా, కుక్కకు రాలేదు కరోనా, కాకికి రాలేదు కరోనా, మరి మనుషులకి ఎందుకు వచ్చింది? రాలిపోయారుగా. మాకు వైద్య శాస్త్రం వచ్చు, మాకు ఔషధ శాస్త్రం వచ్చు, మా దగ్గర మెడిసిన్ ఉంది, మా దగ్గర ఫార్మసీ ఉంది. దేవుడు అంటే మాకు లెక్క ఏంటని ఏమి రాలిపోయిందో మానవ జాతి. దేవుడు చిన్న కుదుపు కుదిపేసరికి అమ్మ ఎండుటాకుల్లాగా అలాగ రాలిపోయారు. లక్షల మంది రాలిపోయారు. వింటున్న వారు ఎందుకు చచ్చిపోయినారంటే దేవుడు వారితో పని అయిపోయి అవచేసేసుకున్నాడు. వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చి చూశాడు, వాళ్ళు మారలా, తీసేసుకున్నాడు. మారినోళ్ళతో పని అయిపోయింది కనుక మీరు వచ్చేయండి అన్నాడు. మరి మనల్ని ఎందుకు బతికించాడు, కాపాడాడు అంటే మనతో దేవునికి ఏదో పని ఉంది కనుక ఉంచాడు. నేను ఇక మారలేదండి, రక్షణ పొందలేదండి, మారుమనసి పొందలేదండి, నన్నెందుకు బతికించాడంటే నీకు మరికొన్ని అవకాశాలు ఇద్దామని బతికించాడు. లేకపోతే నేను లేపేసేవాడు, అప్పుడే తీసేసేవాడు. నేను ఎందుకు బతికించాడండి? నీకు కొన్ని అవకాశాలు ఇవ్వాలి, నువ్వు మారుమనసి పొందాలి, దేవునికి దగ్గర అవ్వాలని నీకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు ఇవ్వడానికే బతికించాడు. ఇదివరకు మారిన వాళ్ళు ఎందుకు బతికించాడంటే వాళ్ళ ద్వారా ఏదో పని ఉందని వారిని బతికి ఉంచినాడు. మెట్టుకు మనం ఎవరో తెలుసా? యేసుక్రీస్తులో కాపాడబడిన జనం. నీకు మంచి విషయం చెప్పనా? దేవుని చేత కాపాడబడేవారు దేవుని కీర్తిని వ్యాపింపజేస్తారు. అది వాళ్ళ బాధ్యత. షడ్రక్, మేషక్, అబేద్నెగోలో ఎవడ అగ్నిగుండంలో కాపాడబడ్డారు. వారు కాపాడబడిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి. వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుణ్ణి ఆరాధించండి, వీరి దేవుణ్ణి ఆరాధించే తిరగబడితే మీ సంగతి అయిపోద్దని బబులోను చక్రవర్తితో తాకీదు రాసి పంపించాడు. దేవుని కీర్తి వ్యాప్తి అయిపోయింది. దేవుని చేత కాపాడబడుతున్న మనం దేవుని కీర్తిని వ్యాపింప చెయ్యాలి, అది మన బాధ్యత. నీ వల్ల దేవుని కీర్తి ఏమైనా వ్యాపింప చేయబడుతుందా? నీ వల్ల దేవుడు ఏమైనా ప్రశంసించబడుతున్నాడా? లేక దేవుడు నీ వల్ల ఏమైనా మహిమపరచబడుతున్నాడా? నీ వల్ల దేవుడు ఏమైనా గణపరచబడుతున్నా? నువ్వు కాపాడబడిన జనములో ఒక మనిషివి, కానీ నీ వల్ల జరగవలసిన పని జరగడంలా. ఇశ్రాయేలు అంటే ఇక్కడ బెన్యామీను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు, మీరు కాపాడబడే జనమయ్యా. మంచిదే, మరి ఆయన కీర్తిని మీరు వ్యాపింప చేయాలిగా. పెదకాపురములో ఉన్న నా సోదరి స్నేహితులారా, దేవుని యందు మీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? మీరు కాపాడబడిన జనం, అది మీ భాగ్యం. ఇప్పుడు మీ బాధ్యత ఏంటనంటే ఆయన కీర్తిని వ్యాపింప చెయ్యాలి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏదో ఒకటి చెప్పండి మరి. వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? కళ్ళు గుడ్ల గొప్పలో పెడుతుంటాను, భయం వేస్తాం. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు నేను? జీవించే జనం జీవక్రియలు చేయాలి, ప్రార్థించే జనం ప్రార్థనకు అప్పగించుకోవాలి, వివేచించబడిన జనం వెలిగించబడిన జనం వివేకం కలిగి బ్రతకాలి, కాపాడబడిన జనం కీర్తిని ప్రశంసను వ్యాపింప చెయ్యాలి. నాకు చెప్పారు. బెన్యామీనుకి వచ్చి పక్కెళ్ళండి నాయన, యోసేపు గోత్రికులు రండి అంటే మనస్సే, ఎఫ్రాయిం 2 గోత్రాల వారు కలిసి వచ్చేసినారు. చూడండి ఏమంటున్నాడు, చదువుతాను. 33:13 చదవమ్మా. యోసేపును గురించి ఇట్లా నేను ఒకరు చదవండి, మిగిలిన వాళ్ళు సైలెంట్ గా ఉందా విన్నా. చదవమ్మా. ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన, తలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించను. ఓ యోసేపు గోత్రికులారా,
ఓ మనస్సే ఎఫ్రాయిము, మీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? మీరు బ్రతుకుతున్న ఆ భూమికి ఆకాశ పరమార్థం వల్ల రావలసిన, మంచు వల్ల రావలసిన, సూర్యుని వల్ల రావలసిన, చంద్రుడి వల్ల రావలసిన, పురాతన పర్వతాల వల్ల రావలసిన, నిత్య పర్వతముల వల్ల రావలసిన అన్ని శ్రేష్ఠ పదార్థాలు మీ భూమికి దేవుడు ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఏమయ్యారో తెలుసా? మీరు ఫలించే జనమయ్యారు. ఫ్రూట్ఫుల్ పీపుల్. మీరు ఫలించే జనం. ఇప్పుడు ఆ విషయం చెప్పనా? మనం ఎవరమో తెలుసా అండి? చెప్పరేమమ్మా? మనం ఫలించే జనం. అసలు యేసు ప్రభు నమ్ముకోవడమే ఫలించడానికి మనం దేవుని దగ్గర రావడం అంట. చదవండి, వచ్చిన ఎంత బాగుంటుందో. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. సహోదరులారా, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. చాలు. ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలంటే మన దేవుని కొరకు ఫలించడానికి. దేవుడు మనల్ని యేసుక్రీస్తునందు ఫలించే జనముగా చేశాడు. అమ్మ, అర్థమవుతుందా? ఫలించడం అంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని ఉంది బైబిల్లో. తరువాత వింటున్నారా? పరిశుద్ధత అనే ఫలమును పండించాలంట మనం. ఆత్మఫలం పండించాలంట మనం. వెలుగు ఫలం ఫలించాలంట మనం. నీతి ఫలం ఫలించాలంట మనం. ఇట్లా ఫలాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కానీ యేసుక్రీస్తునందు మనం ఎవరమంటే ఫలించే జన్మగా చేయబడ్డా. ఇది మన భాగ్యం. మరి మన బాధ్యత ఏంటి? ఇది చదవని చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. యోహాను 15:8. ఏం చదువుతాం అక్కడ? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమగును? మహిమపరచబడును. ఫలించే జనం, అది వాళ్ళ భాగ్యం. వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. అమ్మా, వింటున్నారా మీరంతా? ఫలించే జనం యొక్క బాధ్యత ఏంటి? దేవుని మహిమపరుస్తూ బ్రతుకుతారు. మీకు ఆ విషయం చెప్పనా? అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని చెప్పండి? అసలు ఏమి దరిద్రం పట్టిందో కానీ మనకు మనసున్న మనుషులం, మాటలు వచ్చిన మనుషులం, మనసుతో ఆలోచించి మాటలతో దేవుడు ఎందుకు పుట్టించాడో మనం చెప్పలేం. మనకంటే గేదెనే అనిపిస్తుంది నాకు. గేదెకి మనసు లేదు, మాటలు రావు. కానీ గేదెను అలా చూసామనుకోండి, గేదె నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో అందుకనే బ్రతుకుతున్నాను అన్నట్టుగా మనకు బోధ చేస్తుంది గేదె. ఏం బోధ చేస్తుంది చెప్పనా? పచ్చని గడ్డి తిని, తెల్లని పాలిచ్చి, నల్లని పేడ వేసి మనుషులు సేవ చేయడానికి నన్ను పుట్టించినాడు, అందుకనే బతుకుతున్నాను. ఇంకోటి ఏం చేస్తుంది చెప్పండి? తినేదేంటి? ఆమెకు చెప్పండి తల్లి, ఏం తెలియదు? పచ్చని గడ్డి తిని. ఏమిస్తున్నది? తెల్లని పాలిచ్చి. ఏమిస్తున్నది? నల్లని పేడ వేసి. ఎవరికి సేవ చేస్తుంది? దానికి ఇంకేమైనా పని ఉందా? అసలు గేదె ఎందుకు దేవుడు పుట్టించాడో అందుకొరకు ఆయన బతికేస్తున్నాడు. కానీ దేవుడు ఎందుకొరకు మనం పుట్టించాడో ఈ రోజు కొంతమందికి అర్థమైంచాలి. తినడానికే పుట్టించినట్టు ముద్ద మీద ముద్ద మిగుతారు ముద్దర ముట్టాకోరు మనుషులు. అసలు తినడానికే పుట్టించినట్టు, నిద్రపోవడానికే పుట్టించినట్టు, సుఖించడానికే పుట్టించినట్టు, తిరగడానికే పుట్టించినట్టు, తాగడానికే పుట్టించినట్టు, జీవితం ఏది లేదన్నట్టుగా ఇలాంటి వాటివే కేంద్రంగా చేసుకుని బతికేస్తుంటారు. అసలు మీరు చదివితే ఎందుకు పుట్టించాడో దేవుడు స్పష్టంగా రాసింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదవండి. 7వ వచనం రాసిందో, నా మహిమ నిమిత్తం ఎందుకు సృజించాను? నా మహిమ నిమిత్తం, నాకు మహిమను తీసుకుని వస్తారని సృజించాను. ఒక మాటలో చెప్పాను, మీ ద్వారా దేవునికి మహిమ రాకపోతే, మీరు ఫలించి దేవునికి మన మహిమను తీసుకుని రాకపోతే మనం ఎందుకు పుట్టామో కూడా మనకు తెలియదు అన్నమాట. మనకంటే పశువునయం, మనకంటే గేదెనయం. ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు బతికేస్తున్నాడు అది. కానీ ఎందుకొరకు దేవుడు పుట్టించాడో అందుకొరకు బ్రతకడమే మనకు చేత కావడం లేదు. అందుకే పశువునయం అనవలసి వస్తుంది. నా ప్రియ స్నేహితులారా, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను. మీరు ఫలించే జనముగా దేవుడు చేశాడు. ఇది మీ భాగ్యం. దేవుని మహిమపరచాలి, ఇది మీ బాధ్యత. బాబు, యోసేపు గోత్రికులు మనస్సే పక్కకు పడిన ఆయన ఇద్దరిని పిలుస్తున్నాడు. ఇప్పుడు జబూలును ఇస్సాకారుని పిలిచాడు.
ఇద్దరికి ఒకేలాంటి మాటలు కనుక కలిపి చదువుదాం. 18 పంతులు చూడండి. జబూలును గూర్చి ఇట్లా నేను జబూలును నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములు కొండకు పిలిచారు, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడే రహస్య ద్రవ్యములను పీల్చుదురు. వింటున్నారా బాబు? జబూలును ఇస్సాకారు మీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? మీరెవరో తెలుసా? మీరు సంతోషించే జనం, జాయ్ఫుల్ పీపుల్. మీరెవరంటే సంతోషించే జనం. ఎందుకంటే మీ సంతోషం సముద్రంలో సమృద్ధి అంత ఇచ్చేసాడంట వాళ్ళకు. రాసిందిగా అక్కడే వారు సముద్రముల సమృద్ధిని పీల్చుకుంటారంట. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు ఏంటో చెప్పండి. అవి ఇటమ్మా ఇసుకలో ముత్యాలు ఉంటాయి, సముద్రంలో ముత్యాలు ఉంటాయి తల్లి. ఇసుకలు ఏముంటాయి? డీజిల్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, కిరసనాయిల్ ఉంటుంది, ఏమంటే గ్రీజ్ ఉంటుంది. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలంటే ఇలా ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుందనంటే, వింటున్నారా? పెట్రోల్ డీజిల్ చుట్టే తిరుగుతుంది. అది కలిగినటువంటి మిడిల్ ఈస్ట్ దేశాలు సంపన్న దేశాలు అయిపోయాయి. అమ్మా వింటున్నారా? మిడిల్ ఈస్ట్ లో సంపన్న దేశాలు ఏమంటే దేని బట్టి సంపన్న దేశాలు అయినాయంటే ఇసుకలో దాచబడిన రహస్య నిధులు వాళ్ళకు ఉన్నాయి. పీల్చుకుంటున్నారట, వాటిని తవ్వకుండా కానీ పీల్చుకుంటున్నారట. బైబిల్ స్పష్టంగా రాశాడు డీజిల్, కిరసనాయిల్, పెట్రోల్ గురించి. వాళ్ళు ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలను వాళ్ళు పీల్చేసుకుంటున్నారట. అమ్మ వింటున్నారా ఈ మాట? కనుక ఇస్సాకారు, జబూలు మీ భాగ్యం ఎంత గొప్పది, దేవుడు మిమ్మల్ని ఆనందించే జనముగా చేశాడు. మరి మనమెవరు? ఏం మాట్లాడమమ్మా? మనమెవరు? మొక్కమేమో తొప్ప మొక్కలు వేసుకుని మీరు ఆనందించే జనం. ఊసురోమని కూర్చుంటారండి కొంతమంది. ఆ మొక్కలు మేము రక్షించబడ్డాం, దేవుని నమ్మేమన్నా సంతోషం అన్న మొక్కలో కనబడదు, ఊసురోమని కనబడతారు. దొంప మొక్కలు వేసుకుని దొంప తెగ ఎప్పుడు బాగుపడతారు అనిపిస్తూ ఉంటది. ఊసురోమని ఉంటారండి. దేవుళ్ళు ఆనందం ఉండదు కొంతమందికి. కానీ దేవుడు మనం ఎట్లా తయారు చేసినాడంటే ఆనందించే జనముగా చేశాడు. అందుకే పౌలు మాట అన్నాడు. ఫిలిప్పీ 4:4 ఏం రాస్తుందో చెప్పండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. చెప్పండి, మరలా చెప్పదును, ఆనందించండి. మీరు ఆనందించే జనం, సంతోషించే జనం మీరు. అలా దేవుడు చేశాడు. మీ భాగ్యమే. మరి మీ బాధ్యత ఏంటి అని అంటే చూడండి, ఏమంటారు? వారు నీతి బలులు అర్పింతురు అన్నాడు. అంటే సంతోషించే జనము సమర్పించుకుంటూ బ్రతుకుతారు. సమర్పించుకోవడం నీ బాధ్యత. దేవునికి ఏదైతే సమర్పించుకోవాలో, దేవునికి ఏదైతే నైవేద్యం పెట్టాలో అది పెట్టడం, ఇది సంతోషించే జనం యొక్క బాధ్యత. దేవుడు సమయం ఇచ్చాడు, అందులో 24 గంటలు ఇచ్చినాడు, అనుభవించు. కొంచెం దేవుని నైవేద్యం పెట్టి అందులోంచి. దేవుడు నీకు కొంచెం సొమ్మిచ్చాడు, అనుభవించు సొమ్మంతటిని. అందులో దేవునికి, దేవుని సేవకులకు నైవేద్యం పెట్టు. దేవుడు కొంచెం శరీర బలం ఇచ్చాడు, వాడుకో శరీర బలాన్ని, అందులో కొంచెం దేవుని నైవేద్యం పెట్టి సేవ చేయి.